జహీరాబాద్ కి సంబంధించి ఆ స్వతంత్ర అభ్యర్థి ఎవరికి మద్దతు ఇస్తారని దానికి సంబంధించి బ్రేకింగ్ చూద్దాం. ప్రెసెంట్ మనకి బ్రేకింగ్ అందుతోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ కొనసాగింది ఓటింగ్ అనే ప్రక్రియ. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా సుదర్శన్ రెడ్డిని ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 25కి మళ్ళీ వాయిదా వేశారు. సో 20కి వాయిదా పడింది వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే ఇబ్రహీంపట్నంలో మనకి కొనసాగింది. అంతకుముందు ఇబ్రహీంపట్నం కౌన్సిల్ వద్ద కూడా మొత్తం కౌన్సిల్ హాల్ వద్ద పూర్తిగా రసాభాస పరిస్థితులు జరిగాయి. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తిగా కూడా రసాభాస మధ్య జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటి వరకు అయితే మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి ఎన్నిక మాత్రమే పూర్తయింది. వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగలేదు. ఆ వైస్ చైర్పర్సన్ ఎన్నిక మనకి 20వ తేదీకి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ అభ్యర్థిని ఏ విధంగా బలపరిచారు, అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ రాకపోవడంతోనే వైస్ చైర్పర్సన్ సంబంధించి పేరు ఖరారు చేయనట్టుగా తెలుస్తోంది. చైర్పర్సన్ మాత్రం అనౌన్స్ చేశారు. వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఏకపక్షంగా చేయాలని చేస్తున్నారు. లేదు నో అబ్జెక్షన్. ఆయన వాంటెడ్లీ కిడ్నాప్డ్. ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. ఐదర్ యూ ఐదర్ వి. ఎస్, మరి దీంట్లో డెసిషన్ అకార్డింగ్ టు యువర్ రూల్స్ మీరు తీసుకోండి. క్లాజ్ ఎక్కడో ఉంటుంది. క్లాజ్ డెఫినెట్లీ ఉంటుంది. మీరు మీ సభ్యులు థ్రెటన్ చేపిస్తున్నారు. మీరు థ్రెటన్ చేపిస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కదానికి థ్రెటన్ చేస్తున్నారు. ఏకపక్షంగా చేయాలని చేస్తున్నారు. లేదు నో అబ్జెక్షన్. ఆయన వాంటెడ్లీ కిడ్నాప్డ్. ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. ఐదర్ యూ ఐదర్ వి. ఎస్, మరి దీంట్లో డెసిషన్ అకార్డింగ్ టు యువర్ రూల్స్ మీరు తీసుకోండి. క్లాజ్ ఎక్కడో ఉంటుంది. క్లాజ్ డెఫినెట్లీ ఉంటుంది. మీరు మీ సభ్యులు థ్రెటన్ చేపిస్తున్నారు. మీరు థ్రెటన్ చేపిస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కదానికి థ్రెటన్ చేస్తున్నారు. ఏకపక్షంగా చేయాలని చేస్తున్నారు. లేదు నో అబ్జెక్షన్. ఆయన వాంటెడ్లీ కిడ్నాప్డ్. ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. ఐదర్ యూ ఐదర్ వి. ఎస్, మరి దీంట్లో డెసిషన్ అకార్డింగ్ టు యువర్ రూల్స్ మీరు తీసుకోండి. క్లాజ్ ఎక్కడో ఉంటుంది. క్లాజ్ డెఫినెట్లీ ఉంటుంది. మీరు మీ సభ్యులు థ్రెటన్ చేపిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, కౌన్సిల్ హాల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట. అది ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడిచింది అనే దానికి సంబంధించి మనం చూసాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ మాత్రమే ఎన్నిక జరిగింది. సుదర్శన్ రెడ్డి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నారు. వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగలేదు. 20వ తేదీకి వాయిదా పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మనకి ఏదైతే ఎన్నిక జరగడానికి కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగినట్టుగా కనిపిస్తోంది. రసాభాసగానే మొత్తం ఇక్కడ కౌన్సిల్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తున్నాం. అయినప్పటికీ కూడా కేవలం చైర్పర్సన్ కి మాత్రమే జరిగింది. వైస్ చైర్పర్సన్ ఎన్నిక 20వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హై డ్రామాల మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎట్టకేలకు చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను 13 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 8 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 2 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించింది. అంటే అక్కడ చైర్మన్ పీఠాన్ని గెలుచుకోవాలంటే 13 సంఖ్య బలం ఉండాలి. ఆ నేపథ్యంలోనే 13 సంఖ్య బలాన్ని కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ సాధించుకోలేకపోయింది. ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ 13 సంఖ్య బలాన్ని ఉండడంతో కూడా చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి షాక్ వల్ల కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ
ఎక్స్ అఫీషియో ఓటును కనుక వినియోగించుకున్నట్లయితే కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇటు 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి ఒక ఇండిపెండెంట్ తోడు ఇటు ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్నట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేది. ఆ నేపథ్యంలోనే ఈ ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవాలనో లేకుంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటో కానీ కొంత జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహాన్ని ముందే పసిగట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పట్టుబట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, ఒకరిపై ఒకరు కుర్చీలు వేసుకున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే మొత్తానికైతే ఈ ఉద్రిక్తత నడవ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక వైస్ చైర్మన్ ఎన్నిక పెండింగ్ లో ఉంది. ఆ వైస్ చైర్మన్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికి వైస్ చైర్పర్సన్ ఎన్నిక సంబంధించి 20వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు మనకి